ఓం శ్రీ గణేశాయ నమః. మనందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా అండి. జగన్మాత పార్వతీదేవి తన ఒంటి నుండి నలుగు తీసి ఒక బాలుడికి ప్రాణం పోయడం, విశ్వానికి తండ్రైన శివయ్య ఆ చంటి పిల్లవాడు తన కొడుకే అని తెలియక ఆ బాలుడి తల నరకడం నిజంగా శివయ్యకు తెలియదంటారా అండి? శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారే. అలాంటి బోళాశంకరుడికి తెలియదా ఆ బాలుడు తన కొడుకే అని? ఒకవేళ తెలియకపోయినా ముద్దులకే పసిపిల్లాడిని చంపేంత దయలేని వాడా బోళాశంకరుడు. అంతేకాకుండా జగన్మాత కూడా చనిపోయిన పిల్లాన్ని బ్రతికించడం సృష్టికి విరుద్ధం అని తెలిసి కూడా ఎందుకు బ్రతికించమన్నారు? ఈ లీల వెనుక దాగున్న రహస్యం ఏమిటంటే, పూర్వం ఒకానొకప్పుడు గజముఖాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడిని ప్రార్థన చేసి తనను చంపబోయేవాడు స్త్రీ పురుష కలయిక వల్ల జన్మించకూడదని, స్త్రీ వలన మాత్రమే జన్మించి అతడు అందరిలా కాకుండా ఒక్కసారి కాకుండా 2 సార్లు జన్మించాలని, అంటే చనిపోయి మళ్ళీ జన్మించాలని, నాకు ఎలా అయితే ఏనుగు ముఖం ఉందో తనకు కూడా అలాంటి ఏనుగు ముఖమే కలవాడై ఉండాలని బ్రహ్మదేవుడి దగ్గర వరం తీసుకుంటాడు. అందుకోసమే పార్వతీ పరమేశ్వరులు నరరూపంలో జన్మించిన వారి పుత్రుడికి గజరూపం ఇచ్చి ఆ రాక్షసుడిని ఎదిరించేలా చేశారు. ఆ రాక్షసుడు మన వినాయక వారి దాటికి తట్టుకోలేక చివరికి ఈ గజాననుని ప్రార్థన చేసి, తండ్రి నీకు వాహనమై ఉంటానని కోరి తన రూపం మార్చుకుని మూషిక వాహనంగా మారాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, గజాసురుడిని సంహరించింది శివయ్య అయితే గజముఖాసురుడిని తన వాహనంగా మార్చుకున్నది వినాయకుడు. గజముఖాసురుడు వేరు, గజాసురుడు వేరు. ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.